ఏంటి టోటల్గా చూసుకుంటే ఒక్కసారిగా రఘురామకృష్ణంరాజు మళ్ళీ పాత కేసుని అంటే దాదాపు సుప్రీంకోర్టులో కంప్లీట్ అయిన కేసుని 3 ఏళ్ళు కంప్లీట్ అయింది. మళ్ళీ దాన్ని తిరిగి తోడి మళ్ళీ గుంటూరు నగరపాలెంలో కేసు నమోదు చేయడంపై ఏం జరుగుతుంది, అసలు ఉద్దేశం ఏంటి? ఇదేమన్నా కక్ష సాధింపు ధోరణి అనుకోవాలా, లేకపోతే అప్పట్లో జరిగిన వాస్తవం బయట పెట్టలేని పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఇప్పుడు వాస్తవాన్ని బయటకు తీశారు అధికార పార్టీ కాబట్టి ఏమనుకోవాలి? మీకు స్వతంత్ర ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకొకటి ఏంటంటే ఒక విషయం, మన భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టాల పరంగా ఒక వ్యక్తి ఒక నేరస్తుడిని విచారించేటప్పుడు తీసుకునేటప్పుడు ఎంత కఠినంగా కఠినమైనటువంటి దారుణమైనటువంటి నేరానికి పాల్పడినప్పటికీ కూడా విచారణలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే దానికి విచారణ చేయాలి. అదే కాకుండా ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, విచక్షణ రహితంగా కొట్టడం మీద చట్టపరంగా నేరం పోలీసులు చేసినప్పటికి కూడా అక్కడ ఏం జరిగిందంటే, రఘురామకృష్ణరాజు ఎంపీ ఎన్నిక కాగానే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలితో వ్యతిరేకించి, జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలకు వ్యతిరేకించి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకించాడు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఆయన. అలాంటి ఏమైపోయింది, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని ఆయన ఉండనియాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అలవాటు, గత 5 సంవత్సరాలను చూసాం. సో ఇద్దరిలో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈయన మీద రకరకాల కేసులు బనాయించారు, అక్రమ కేసులు పెట్టేసి దాంట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు సిఐడి ద్వారా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సిఐడి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సిఐడి కస్టడీకి తీసుకున్న తర్వాత కాళ్లకు తాడులు కట్టేసి ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరిగింది. ఆయన హార్ట్ పేషెంట్, బైపాస్ జరిగింది, నా ఆరోగ్యం బాగలేదు, నేను ట్రీట్మెంట్లో ఉన్నా అని చెప్పేసి కూడా ఒకానొక సమయంలో ఆ దెబ్బలకు భరించలేక గడ్డాలు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి కూడా అక్కడ వచ్చింది. అయినప్పటికి కూడా ఒక పైశాచికంతో ఆ రాక్షసుడు ఏ విధంగా రాక్షసానందం పొందిండో, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాట్సాప్ కాల్లో ఆయనను కొడుతుంటే హింసిస్తుంటే అది చూసి ఆనందపడ్డాడంట. అలాంటి కిరాతకమైనటువంటి ముఖ్యమంత్రి, దానికి తోడుగా ఈ యొక్క సిబ్బంది వాళ్ళు పోలీస్ యూనిఫాము, నెత్తిపైన అశోక చక్రము, భారత రాజ్యాంగ ముద్ర ఉంటుంది, ఆ టోపీ ధరించే టోపీ అనే ఒక విలువ ఉంటుందని చెప్పేసి, వేసుకున్న యూనిఫామ్కి ఒక వాల్యూ ఉంటుందని చెప్పేసి కూడా విస్మరించి జగన్మోహన్ రెడ్డి సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా, వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా పనిచేశారు. అదే అధికారులు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసులు చేశారు. ఆ విషయం పక్కకు పెడితే మన రఘురామకృష్ణరాజుకి విషయానికి వస్తే రఘురామకృష్ణరాజుని అనేక హింసించారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాట్సాప్ కాల్లో చూస్తూ ఆయనని హింసించి పీడించి హతమార్చమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు రఘురామకృష్ణరాజు తరఫు నుంచి అడ్వకేట్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నివేదిక కోరింది. మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఈయన మీద కస్టడీలో ఈయన పైన మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా లేదా, ఈయన పైన చేసుకున్నారా లేదా, విచక్షణ రహితంగా కొట్టారా లేదా అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్తే, ఒక డాక్టర్గా సిగ్గు శరం ఉండాలి. ఆనాడు డాక్టర్ ప్రభావతి సూపరింటెండెంట్, గుంటూరు మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ బృందం మొత్తం కస్టడీలో ఇంజురీస్ ఏం జరగలేదు, కస్టడీలో ఎవరో ఈయన మీద చేసుకోలేదు, ఇంజురీస్ అనేది లేవని చెప్పేసి తప్పుడు నివేదిక అక్కడ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో ఆయన అపీల్ చేసుకుంటే మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఇక్కడ కంటోన్మెంట్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడ మిలిటరీ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ల బృందం పరిశీలించి ఆయన కాళ్ళల్లో క్రాక్స్ ఉన్నాయి, కాళ్ళల్లో బొక్కలు విరిగిపోయినాయి, ఇది ఖచ్చితంగా కస్టోడియల్ ఇంజురీస్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా నివేదిక చేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నప్పుడు కూడా వాళ్ళ మీద ఎవరి మీద ఏ చర్యలు తీసుకోలేదు. కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం అయితే అక్కడ జరగలేదు. ఇలా ఒక ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రటిక్ సిస్టమ్ని బుల్డోజ్ చేసుకుంటూ వచ్చారు మొత్తం పదవీకాలం అంతా. ఇప్పుడు పదవీకాలం అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలకు సరిగ్గా బుద్ధి చెప్పారు, ఆయన ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారు. ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు ఉంది నుంచి ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా ఎన్నికై వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం పోయింది, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వం అని చెప్పేసి, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రభుత్వం కాబట్టి ఈరోజు మళ్ళీ పోలీసులను ఆశ్రయించి చట్టబద్ధంగా వారు కంప్లైంట్ ఏం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిందాక దాని మీద విచారణ జరుగుతుంది.
దీని మీద ఈ వైఎస్ఆర్ కుక్కలు మళ్ళీ మరుగుతున్నాయి. కక్ష సాధింపు కక్ష ఎందుకురా నాయన? కక్ష అంటే ఇంట్లోంచి తీసుకొచ్చి కొడతాం మేము. మాకు దమ్ము లేదా, ధైర్యం లేదా, మాకు పౌరుషం లేదా? పిచ్చి కుక్కలను వదిలేసినాం కదా, నానిని వంశీని. రైట్. అదే మా కార్యకర్తలు మా నాయకులు ఒక్క కన్నెర్ర చేస్తే మీరు బతికి ఉంటారా ఈరోజు? అదే మా కార్యకర్తలు ఉంచుతారా మిమ్మల్ని? మేము ఈరోజు కక్ష సాధింపు చర్యలకు పోవట్లేదు. మీరు చేసిన దళిద్రాన్ని మేము కడగడానికే, మీరు చేసిన అరాచకాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేయించాలని చెప్పి ఒక అభివృద్ధి మా ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఈ కుక్కలను, పిల్లలను, పందులను మేము పట్టించుకోవట్లేదు. అప్పట్లో